అస్సలాముఅలైకుం. ఈరోజు ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. మన ముస్లిం సహోదరులు కానీ సహోదరిమణులు కానీ మక్కాకి వెళ్ళాలంటే జీవితాంతము మేము ఎప్పుడైనా కానీ దువా చేసుకుంటూ ఉంటాము. దేవుడా, మా జీవితంలో ఒక్కసారి మాకు మక్కా కాబతుల్లా దర్శనం చేయించు అని మా కోరిక ఉంటుంది. చచ్చేలోగా మాకు ఒక్కసారి అన్నా మాకు దర్శనం చేయించు అనేది ప్రతి ఒక్క ముస్లిం కోరుకునే విషయం. అది అలాంటిది మక్కాకు వెళ్ళే హాజీలు అంటే చాలా అందరూ శత్రువులైనా కానీ వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే మేము క్షమాపణలు కోరుకొని వస్తుంటాము. కాబట్టి హాజీల దర్జానే వేరు ఆ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సహోదరుల కోసము ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ రకమైన సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు మన అందరికీ తెలిసిన విషయాలే. మా మాస్కులకు అయితేనేమి, మా ఖబ్రస్థాన్లకు ప్రహరీ గోడలు అయితేనేమి, అదేవిధంగా షాదీ మహల్ అయితేనేమి, అదేవిధంగా మన మౌజన్ పేష్మాంలకు జీతాలు అయితేనేమి, అదేవిధంగా ఉర్దూ చదివే వాళ్ళకి ప్రోత్సాహకంగా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలన్నా కానీ చదివించడానికి కానీ ఒక ఇది కోచింగ్ సెంటర్లు పెట్టి ఆ రకంగా కూడా ఇది తీర్చిదిద్దుతున్నారు. ఈ రకంగా ముస్లింలు అంటే వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళు వేరు కాదు అనే రకంగా ఈరోజు రంజాన్లో అయితే ఇఫ్తార్ విందులు అవన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు హిందువులు రెండు కళ్ళు అన్నట్లు ఈరోజు ముస్లిం సహోదరులపైన చాలా బాగా చూస్తారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు అంటే చాలా గౌరవిస్తూ ఇది చేస్తున్నారు. ఈరోజు కూడా హాజీలు మక్కాకు వెళ్ళాలంటే వాళ్ళు విజయవాడ నుంచి వెళ్ళాలంటే కోసా ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళాలంటే ఈరోజు మా హాజీలు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళకు గౌరవించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు సబ్సిడీ కూడా వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి ఎంతో గౌరవంగా వాళ్లకు వినమ్రతతో మన మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ హుసేన్ బాషా గారి ఆధ్వర్యంలో వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల హాజీ సహోదరులకి కొంచెం కష్టం కలిగింది. అది దురదృష్టకరంగా మేము దానికి చింతిస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళ లగేజు సాంకేతిక కారణాల వల్ల లగేజ్ చేరలేదు అని చెప్పేసి చాలా బాధాకరమైన విషయమే. వాళ్లకు తొందరలోనే కలకత్తా నుండి వాళ్ళు నేరుగా వెళ్ళినట్లు చేశారు. అయితే ఒక విషయము, హాజీలకు అప్పటి వరకు కొంచెం కష్టం కూడా కలిగిండొచ్చు. వాళ్ళతో నేను క్షమాపణ కూడా కోరుతున్నాను. అయితే ఒక విషయము, హాజీలు ఎహ్రాం కట్టుకొని పోయి 4 రోజులు ఆ ఎహ్రాంలో ఉండారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో ఇంత చేస్తున్నా కానీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ముస్లిం సహోదరులకు ఏం చేశారు? కొంతమంది ట్రైన్ కట్టాలపైన పడి చనిపోయారు. కొంతమంది ఆస్తులు పెరుక్కొని ఉంటే వాళ్ళు విషం తాగో ఆ రకంగా చనిపోయారు. ఈ రకమైన పరిస్థితి ముస్లిం సహోదరులకు ఎప్పుడు గౌరవించారు? ఎప్పుడు ముస్లిం సహోదరులకు ముస్లిం సహోదరులుగా చూశారు? ఆ రోజు మీరు చెప్పిన మాట మీద నిలబడలేదు. అది మీ కర్తవ్యము, మీరు చేసిన కార్యక్రమాలు. ఈరోజు ఏదో ఒక సాంకేతిక కారణం తప్పైతే దాన్ని ఎత్తి చూపుతూ మీరు ప్రభుత్వం పైన, హజ్ కమిటీ చైర్మన్ పైన చెప్పడము ఇది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎహ్రాం ఎప్పుడు కడతారు? మక్కాకి వెళ్ళేటప్పుడు ఎహ్రాం కడతారు. ఇక్కడి నుంచి మదీనాకు వెళ్తూ వాళ్ళు ఎహ్రాం ఎట్లా కడతారు? కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ దినపత్రికలో రాసుకొని అవాకులు చవాకులు పెళ్తున్న వాళ్ళకి, దానికి సాంకేతిక కారణాలకు ప్రభుత్వం అంటే హజ్ కమిటీ చైర్మన్ తప్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తొందరలో హాజీలకు ఆ సామాన్లు కూడా వాళ్ళ అవసరమైన ఇవి కూడా చేరుతాయి. సాంకేతిక లోపం కారణంతో జరిగింది కానీ ఇది ప్రత్యేకంగా హాజీలు అంటే ప్రతి ఒక్కరూ పోతారు, కలుస్తారు, గౌరవిస్తారు. వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా భావించి వాళ్లకు ముందరికి పోయి సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటిది వాళ్లకు కష్టం కలగాలని జరిగింది కాదు. ఇది అది
ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపంతో జరిగింది. కాబట్టి మీరు కూడా మాట్లాడేటప్పుడు ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయానికి ప్రభుత్వం పైన దుమ్ము పోయడము ఇది మంచి పద్ధతి కాదు. తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.